అందులో బూతులు గీతులు ఏం లేదు. ప్రతి ఒక్క ఆడది అలాగే చేయాల్సిందే. ఒకవే 100కి 85 ఇవ్వచ్చు. ఎన్టీఆర్ అన్న తమ్ముడు ఎలా ఉన్నాడు ఆ లుక్ లో అలా కనిపించిండు. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన ఉండాలి. బ్రో ఎలా ఉంది బ్రో? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ రివ్యూ కట్టు బ్రో. లంక సినిమా లంకాలో కత్తి కట్టడం నాకు తెలియదు కానీ సినిమాకి మట్టుకు రివ్యూ కట్టాల్సిందే. ఆ రివ్యూ నేను ఇవ్వాల్సిందే. అందరూ విశ్వక్సేన్ బాక్స్ ఆఫీస్ అదే ఫలక్ కుమార్ దాస్ అది అంటున్నారు. కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్ టైటిల్ నేను ఇస్తున్నా. సినిమాలో టైగర్ అని పెట్టున్నాడు. కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్. సినిమా ఎవడైనా మీరు కెమెరా తీసుకొని రివ్యూ అడిగితే దూకెళ్ళిపోవడమే మీది. అర్థమైందా? సో ఇంకోటి మన రాధికక్క మట్టు ఇక్కడ సినిమాలో మోసం చేయలేదు. రాధికక్క సపోర్ట్ చేసింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. మీరు కూడా సినిమాని రివ్యూ కట్టండి. బాక్స్ ఆఫీస్ విసిగిపోయే లోపు 100 కోట్ల కలెక్షన్ కొట్టేయండి. అర్థమైందా? ఒకవేళ వేరే హీరో చేసింటే మటుకు సినిమా గురించి నేను చెప్పలేను. కానీ మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యా అంట మళ్ళీ ఇదేంద్రా నాయన. సో ఒకవేళ వేరే హీరో చేసింటే నాకు తెలియదు. కానీ విశ్వక్సేన్ మటుకు మరో బాలయ్య. అర్థమైందా? మరో బాలయ్య. దట్స్ ఇట్. నైస్. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీకి ఒక 100కి 85 ఇవ్వచ్చు. 15 ఎందుకు తీసేసిన అంటే నార్మల్ ఒక సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది అంతే. మిగతా అంతా సినిమా నార్మల్ వెళ్ళిపోయింది. విశ్వక్సేన్ యాక్టింగ్కే పెట్టవచ్చు మనం నార్మల్. 85 ఎందుకు ఇచ్చా అంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది. కొద్దిగా ఆ లాగ్ని లాస్ట్ ఫైనల్లో కవర్ చేసాడు. సినిమా మాత్రం బాగుంది. విశ్వక్సేన్ సెట్ అయింది. కాకపోతే చాలా కష్టపడి స్లాంగ్ అని మెయింటైన్ చేసాడు. సాంగ్ బాగున్నాయి. ఒక సాంగ్ కొద్దిగా లాగ్ ఉండేది, కొద్దిగా సోది లెక్క ఉండేది ఒక్క సాంగ్. మిగతా అన్ని సాంగ్స్ చింపేసిండ్రు. రియలిస్టిక్, 100% రియలిస్టిక్. ఆ టైప్ ఆఫ్ అక్కడ ఈస్ట్ గోదావరి సైడ్ ఎట్లుంటుందో అట్లనే తీసాడు మొత్తం. హిట్ అనుకోవచ్చు. ఈ టైంలో కొన్ని మూవీస్ కూడా ఏం లేవు కాబట్టి ఇది అన్నిటికంటే ద టాప్ మోస్ట్ నిలబడుతుంది. అంటే మూవీస్ ఎట్లయినా హిట్ అవుతుంది. ఇక ఎట్లా మూవీ మాత్రం చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి చాలా ఎండింగ్ వరకు చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే. అటు పొలిటికల్స్ ఇటు సెంటిమెంట్స్ రెండూ బాగున్నాయి. అతను మాత్రం అసలు ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆ పొలిటికల్స్ పక్కకు పెట్టేసి ఆ ఫ్యామిలీ గురించి చేస్తున్నాడు కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్. ఎవరైనా సరే బయట వాళ్ళే కానీ మూవీ ఆర్టిస్ట్లే కానీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఫ్యామిలీ అండి. బయట వాళ్ళు కాదు, పొలిటిక్స్ కాదు, అది కాదు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనము, మన ఫ్యామిలీ, వాళ్ళని చూసుకోవాలి. అది మాత్రం చాలా నచ్చేసింది నాకు. రత్న గారిది చాలా బాగుందండి. అసలు ఎవరు చేయరు, తను చేసిందంటే చాలా అసలు ఎక్సలెంట్. అందులో బూతులు గీతులు ఏం లేదు. ప్రతి ఒక్క ఆడది అలాగే చేయాల్సిందే. అది మాత్రం బాగుంది. లేదండి, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే తన గతము తన పిల్లకు తెలవాలని చూసిండు. అది ఎందుకు బాగలేదు? ఏమీ లేదు, బూతులు అనేది లేదండి. మన వరకు బూతులు అసలే ఉండవు. ఎక్సలెంట్ ఉంటుంది సార్. సూపర్ సెట్ అయిందండి. అసలు అతన్ని చూస్తే అతనేనా కాదా అన్నట్టు థాట్ వచ్చింది. కానీ సూపర్. సాంగ్స్ కూడా బాగున్నాయండి. ఇంకా ఎన్టీఆర్కి ఎక్కువనే అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా బాగా నచ్చేసింది. అన్ని సినిమాలు చూశాను నేను కూడా, ప్రతి ఒక్కటి చూశాను. కానీ అన్నిటికన్నా ఇది మాత్రం ఎక్సలెంట్ మూవీ. అయితే మీరు బోలన్ సినిమాలు చూశారు, యాక్చువల్లీ పుష్ప చూశారు, ఇవన్నీ చూశారు. అంటే నేను దాన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు. ఒక గోదావరి నేటివిటీ. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి పండగలకి పబ్బాలకే వస్తారు. కానీ మా కోనసీమ వచ్చినప్పుడు ఆ కోనసీమలో జరిగే ఎలా ఉంటాయనేది మీకు ఏదన్నా సరే గొడవల్లో అన్నా ఎందులో అన్నా కోనసీమ ముందే ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడో యాజ్టీ చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా డిఫరెంట్గా ఉందన్న. సాంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు కన్నా. తన సినిమా అంటే సాంగ్స్ వేరే లెవెల్. తన తెలంగాణ స్లాంగ్ అన్న యాజ్టీ మా ఊళ్ళో మాట్లాడి నాకు చాలా ఆనందం. అంటే నేను తనతో కలిపి వర్క్ చేశా, తను చూసా. ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన ఉండాలి. అలా చేశాడు.
బాగుంది ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్న యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే కొన్ని సార్లు విశ్వకన్న చూస్తే అరే మన ఎన్టీఆర్ అన్న గెటప్, ఎన్టీఆర్ అన్న దమ్ములు ఎలా ఉన్నాడు ఆ లుక్లో అలా కనిపించిండు. విశ్వకన్నకి ఇన్ని కెరీర్లో ఇన్ని సినిమాల తర్వాత ఒక మంచి సినిమా అనుకొని చేసినన్న. నిజంగా విశ్వకన్న నువ్వు గ్రేట్ అన్న. ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో అసలు నిన్ను తగ్గేదే లే అన్న, నీకు తిరిగే ఎవరు లేడు, అంతలా చేసినావు. స్టోరీ అయితే చాలా బాగుందన్న. అంటే నిజంగా గ్యాంగ్స్ కానీ ఆ గోదావరి ఆ లోకంలో ఆ లంకలో ఎలా ఉండేటోళ్ళు వాళ్ళందరూ ఆ క్రియేటివిటీ మొత్తం చేసిరు చూడండి. ఆ మాటలు డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ మన బుజ్జి అన్న రాధిక అక్కని వేరేలాగా చూపించారు. నిజంగా అసలు రాధిక ఇంకా బుజ్జి అసలు నిజంగా ఇద్దరు ఒకటే అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు, అంతలాగా బాగుందన్న. నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది. నిజంగా ఈ సినిమాని ఆ నరకడం నరకడం ఏంద్రా బాబు, మామూలు నరకడం కాదన్న. విశ్వకన్న నరుకుతాడు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో ఆ సీన్లు కానీ ఆ నరకడం కానీ వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే నిజంగా ఇటు ఒకవైపు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాము, ఇంకోవైపు నరుకుతాడు చూడండి. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న.